హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఇంకా హాలిడేస్ అయిపోయాయి కదా. సో ఊరు నుంచి వచ్చేసాము, విలేజ్ నుంచి వచ్చాము. సో వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చుకున్నాము అండ్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ లేము కాబట్టి ఇల్లంతా డస్టీగా ఉంటుంది కదా. సో క్లీన్ చేసుకుంటూ ఏమేమి తెచ్చుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నది చూపిస్తాను. సో మీరు కూడా సో బ్యాక్ టు రొటీన్ అని చెప్పేసి అందరూ నార్మల్ లైఫ్కి వచ్చేసి ఉంటారు కదా. ఈ 10 డేస్ ఊర్లో పేరెంట్స్తో, గ్రాండ్ పేరెంట్స్తో అందరూ మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ అండి. మేము యాక్చువల్గా సాటర్డే రోజు ఆఫ్టర్నూనే వచ్చాము. బట్ ఇంకా మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 o'clock అయింది. అండ్ ఇంకా 4 o'clockకి మూవీకి వెళ్దాంలే అని చెప్పేసి నారి నారి నడుమ మురారి ఆ మూవీకి వెళ్ళాము. అందుకే వచ్చిన లగేజ్ అంతా అక్కడే పడేసి ఆ రోజైతే ఏం సర్దుకోలేదు. ఇది సండే రోజు మార్నింగ్ అనమాట. లేచిన వెంటనే ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇలా ఇవి ఐడియా ఉంటుంది కదా, శంకు పూల పూలు అంటారు కదా, బ్లూ కలర్లో ఉంటాయి. సో అవి తెచ్చుకున్నాము. సో దీని టీతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో ఈ మధ్య అందరూ తాగుతున్నారుగా, సో మేము కూడా తీసుకొచ్చుకున్నాము, అవి తాగుతున్నాం అనమాట. ఈ టీ తాగటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్గా హార్ట్ హెల్తీగా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్గా అంటే రెగ్యులేట్ చేస్తుంది, స్కిన్ హెయిర్ హెల్తీగా ఉంటుంది. సో దీనిలో కొలాజన్ ఏదైతే ప్రోటీన్ ఉంటుందో మన బాడీలో, సో ఆ కొలాజన్ ప్రోటీన్ అనేది ఇంప్రూవ్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉంచటానికి అండ్ బ్రెయిన్ హెల్తీగా ఉండటానికి అండ్ మెమరీ పవర్ పెరగాలన్నా, ఫోకస్ పెరగాలన్నా, సో చాలా రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మధ్య అందరూ కొనుక్కొని మరీ తాగుతున్నారు కదా ఈ ఫ్లవర్స్ బయట తెచ్చుకొని. సో మనం హ్యాపీగా ఇది పాట్స్లో కూడా అంటే కుండీల్లో కూడా పెంచుకోవచ్చు రెగ్యులర్గా. అండ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒక 1 time ఆర్ 2 times తీసుకోవటం వల్ల మంచిగా హెల్తీగా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ మధ్య అయితే 1-2 times అయితే అది తాగుతున్నాము. కొంచెం అది తాగిన తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది మొన్న నుమాయిష్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా ఈ స్టిక్ అనేది, ఈరోజే యూజ్ చేస్తున్నాను. స్టిక్ అయితే పర్లేదు, బాగుంది. బట్ స్టార్టింగ్ ఎడ్జ్లో ఏదైతే ఉందో అక్కడైతే కుషన్ లేదు, అక్కడ ఒక చిన్న నాబ్ లాగా ఒక చిన్న బొడిపులాగా ఉందన్నమాట. అందుకని బాగా ఎక్కువైతే క్లీన్ అవ్వట్లేదు. బట్ పర్లేదు, తీసుకున్న 150కి అయితే వర్తే. ఇంకా ఫస్ట్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. కిచెన్ క్లీనింగ్ అయిపోయింది అనుకోండి. తెచ్చుకున్న కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాను అండ్ ఇవి తినేవి ఉంటాయి కదా, పిండి వంటలు, ఇవి తెచ్చుకున్నాము. సో ముందు కిచెన్ వరకు క్లీన్ చేసుకుంటే అవి సర్దుకున్నాము అంటే బట్టల సెక్షన్ అదైతే నెక్స్ట్ డే అయినా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ముందైతే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 2-3 డేస్కి ఒకసారి డస్టింగ్ చేస్తుంటేనే ఫుల్ డస్ట్ ఉంటుంది. ఇంక 10 డేస్ నుంచి లేము. ప్లస్ అది కూడా కొంచెం ఇంట్లో కాక్రోచెస్ పెరుగుతున్నాయి అండ్ కొంచెం బొద్దింకలు అవి తిరుగుతున్నాయని వెళ్ళేటప్పుడు కొంచెం ఇవి లిక్విడ్ ఒకటి పెట్టేసి వెళ్ళాము. సో వచ్చేసరికి కొన్ని పురుగులు ఇవి అయితే చనిపోయి ఉన్నాయి. అందుకని చెప్పేసి మొత్తం ఒకసారి ఎలాగూ సర్దుకుంటున్నాను కదా అని చెప్పేసి మొత్తం నీట్గా డస్టింగ్ చేసుకొని అయితే ఇంకా సర్దుకుంటున్నాను. అంత ఎక్కువ అయితే ఏం లేదు, కొంచెం ఫ్రీక్వెంట్గానే క్లీన్ చేసుకుంటాను కాబట్టి కొంచెం నీట్గానే ఉంది. కానీ ఇంకా ఒక్కసారి క్లీన్ చేసుకుంటే బెటర్ కదా అనేసి ఇంకా ఇవి ర్యాక్స్లో కూడా ఇవన్నీ కూడా తీసుకొని నీట్గా అయితే తుడిచేసుకొని పెట్టుకుంటున్నాను. హాలిడేస్ ఏమో కానీ హాలిడేస్కి వెళ్ళే ముందు 1 డే అంతా ఏదో ఒకటి ఇక్కడ నుంచి తీసుకెళ్ళేవి సర్దుతూనే ఉంటాము. మళ్ళీ హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ నుంచి తెచ్చుకున్నవి క్లీన్ చేసి సర్దుకుంటుంటాము. మళ్ళీ కొంచెం ఎక్కువ డేస్ అనుకోండి, ఇట్లా దసరా, సంక్రాంతి హాలిడేస్ అంటే ఇంకా అది 1 వీక్ 10 డేస్ ఉంటాం కాబట్టి ఇంకా ఇంట్లో క్లీన్ చేసుకోవటం ఇదే సరిపోతుంటుంది. ఇంకా పైన 2 ర్యాక్స్ అవన్నీ అయితే నీట్గా సర్దేసుకున్నాక ఇక్కడ మాకు ఇవి ఉంటాయి కదా స్నాక్స్ కౌంటర్ అనమాట. ఉన్న స్నాక్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. సో దట్ నేను ఏదన్నా పనిలో ఉన్నా ఏమున్నా పిల్లలకి స్నాక్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు కాబట్టి వాళ్ళే తీసుకొని తింటారు. ఇది యాక్చువల్గా ఏదో
కవర్ అండి. ఇది ఉంటది కదా! వాషింగ్ మిషన్ కవరో ఏదో ఎప్పుడో పాతవి. సో, వాటిని ఏం చేశా అంటే చినిగిపోయిన తర్వాత అంతవరకు కట్ చేసేసుకొని ఇట్లా ర్యాక్స్‌లో వేసుకుంటా అనమాట. సో, కొంచెం అది మార్బల్ ఇది వైట్ గ్రానైట్ టైపు. కొంచెం హ్మ్, మురికి అవ్వకుండా, మరకలు పడకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఈ కవర్స్ వేసుకుంటాను. అండ్ ఈసారి ఏమిటంటే ఇవి స్టీల్‌వి ఏవైతే ఈ పిండి వంటలు పెట్టుకునేవో ఇవి మేమైతే క్యాన్స్ అంటాం వీటిని. ఇవి ఇక్కడి నుంచే తీసుకెళ్ళాను. వచ్చేటప్పుడు ఇంక డైరెక్ట్‌గా దానిలో పెట్టుకొని తెచ్చుకున్నామంటే కొంచెం వర్క్ ఈజీ అయిపోతుంది. లేకపోతే కవర్స్‌లో అట్లా తీసుకొచ్చుకుంటాము. మళ్ళీ అవన్నీ ఇక్కడికొచ్చాక సర్దుకోవడం ఇవంతా ఎక్కువ పనయిపోతుంది. ప్లస్ అవి కొంచెం కొన్ని విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంక ఈసారైతే గుర్తుపెట్టుకొని ఇవి తీసుకెళ్ళాను. ఈ ఫస్ట్ ఐటెమ్ అయితే పల్లి పట్టి మేమైతే పప్పు చెక్క అంటాము. ఇదైతే కంపల్సరీ ఉంటది. సో, పిల్లలైతే ఇష్టంగా తింటారు. పల్లీలు ప్లస్ బెల్లము 2 కూడా హెల్త్‌కి మంచిదే కాబట్టి ఆల్మోస్ట్ ఇంటి దగ్గర నుంచి వచ్చే ఐటెమ్స్‌లో ఫస్ట్ అయితే మ్యాండేటరీగా ఇది ఉంటుంది. ఐదర్ అత్తయ్య అన్నా ఇస్తారు, లేకపోతే అమ్మైనా చేసిస్తది. ఈసారి అయితే మా అత్తయ్య చేసిచ్చారు. సో, ఇంక ఇట్లా కింద కారపూస ఉంటది కదా! సో, కారపూస వేసేసి పైనైతే కవర్ పెట్టేసి ఇవి తెచ్చుకున్నాననమాట. ఇంకా మరీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ తెచ్చుకోలేదు. ఎందుకంటే పిల్లలు ఎలాగో తినరు. మేము కూడా అయితే ఎక్కువ తినట్లేదు. ఎందుకులే అనవసరంగా ఎక్కువ అని చెప్పేసి కొంచెం కొంచెమే తీసుకొచ్చుకున్నాము. సో, సంక్రాంతి అన్నది ఆంధ్రాలో మెయిన్ పెద్ద పండగ కదా! సో, కంపల్సరీ పిండి వంటలు అవైతే చేసుకుంటాము. వద్దు అనకుండా ఇంకా అవన్నీ అయితే కొంచెం కొంచెం తెచ్చుకున్నాను. సో, ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇవి కొబ్బరి బూరెలు. నాకు అరిసెలు అలాంటివి ఏం నచ్చవు. నాకైతే నేను తినేది ఏంటంటే కొబ్బరి బూరెలు. నాకు చాలా ఇష్టము. ఇవైతే ఇంకా అమ్మ చేయించారనమాట. ఇంకా బయట ఇప్పుడు ఊర్లో కూడా మంచిగా పిండి వంటలు ఇట్లాంటివి ఏవి కావాలన్నా చేసిస్తారనమాట మనం ఆర్డర్ ఇస్తే. సో, ఇంకా అవైతే చేయించుకొని తెచ్చుకున్నాము. సో, అవి ట్రావెలింగ్‌లో లగేజ్ ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు 1 ఆర్ 2 అయితే విరిగిపోయాయి. ఇంకా అవైతే నైటే తీసి బాక్స్‌లో పెట్టుకున్నా అనమాట. సో, ఇంకా అవి అండ్ నెక్స్ట్ ఇవైతే ఇంక నేతి అరిసెలనమాట. నేనైతే అరిసెలు అసలు ఒక్కటి కూడా ముట్టుకోను. నాకు చిన్నప్పటి నుంచి కూడా నచ్చదు. 2 బూరెలు, అరిసెలు 2 ఒకటే పిండి. సేమ్ ఇంగ్రీడియంట్సే. బట్ నాకెందుకో అవి అస్సలు నచ్చవు అరిసెలు. నేను తినను. ఇవి జస్ట్ ఇంకా మా హస్బెండ్ కోసము తింటే ఎప్పుడన్నా మా అమ్మాయి ఒకటో రెండో తింటుంది. సో, దానికోసం అనమాట. ఇవి నేతి అరిసెలు. ఇంక ఇవి అయితే అత్తయ్య చేసిచ్చారు. ఇంకా ఇవి కూడా పక్కన ఇంకొక బాక్స్‌లో పెట్టుకుంటున్నాను. సో, కిందయితే ఇంకా ఇవి ఆహ్, చెక్క గారెలు అంటాం మేమైతే. చెక్కలనమాట. ఇవి మా అత్తయ్య ఇంతే చిన్న చిన్నగా చేసిస్తారనమాట. చాలా సైజు చాలా చిన్నగా అనమాట. అడుగున అవి వేసేసి పైనైతే ఇంకా అరిసెలు కూడా మా హస్బెండ్ ఎక్కువ తినట్లేదు. అందుకే అవి జస్ట్ ఒక 15 అట్లానే తీసుకొచ్చుకున్నాను. అవన్నీ కూడా దేనికి దానికి సపరేట్ చేసుకొనైతే ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ పెట్టుకుంటే ఇంక పిల్లలు ఏదన్నా కావాలి అంటే ఇప్పుడనే కాదు నార్మల్‌గా స్నాక్స్ అన్నీ కూడా ఒకటే చోట పెట్టుకుంటాను. ఇక్కడ నేను చేసుకున్నా, బయట ఏదన్నా కొనుక్కున్నా, ఇంక పిల్లలకి ఏదన్నా కావాలి అంటే ఇంక అక్కడే తీసుకొని తినేస్తారు. దాంతో పాటు ఇంకా బూందీ అనమాట. ఇది కూడా అమ్మ ఇంకా ఊర్లోనే చేయించారు. నాకైతే బూందీ చాలా ఇష్టము. అంటే విడిగా అయితే ఏం తినను. ఎలా అంటే ఏదన్నా కర్రీస్‌లో అయితే కంపల్సరీ తింటాను. పప్పు కానివ్వండి, ఏదన్నా పప్పు, సాంబారు ఏదైనా కర్రీస్ ఉంటే దానికి సైడ్‌గా అయితే నేను బూందీ పెట్టుకొని తింటాను. చాలామందికి అలవాటే ఉండుంటది కదా! ఇలా తినటము. సో, లేదు అంటే టీ తాగేటప్పుడు కొంచెం తినటము అట్లా సైడ్‌గా తింటాము. సెపరేట్‌గా అదొక్కటే పెట్టుకొని తినేదానికన్నా కూడా. సో, ఇంక బూందీ కూడా అనమాట. సో, అవన్నీ కూడా దేనికి దానికి ఈ స్టీల్ వీటిల్లో డబ్బాలో పెట్టుకొనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంక దాని పక్కన ఉన్న ఆ ర్యాక్‌లోనే రిమైనింగ్ పార్ట్ కూడా నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. మాక్సిమం నేను కొంచెం ఎక్కువే చేసుకుంటాను క్లీనింగు. బట్ కొంచెం నాకేంటి అంటే ఇల్లు క్లీన్‌గా ఉండాలి. మెయిన్‌గా కిచెన్ క్లీన్‌గా ఉంది అంటే కొంచెం వర్క్ ఎక్కువ చేయాలి అని అనిపిస్తది. లేదు అంటే నా ఫోకస్ అంతా చేసే పని మీద కన్నా కూడా అక్కడ ఆ ప్లేస్‌లో బాలేదు. ఆ ప్లేస్ అంతా
ఎట్లా మెస్సీగా ఉంది ఇట్లాంటి ఫీలింగే వస్తది. నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు గదా! ఇక్కడొచ్చేసి ఇవి మా హస్బెండ్ ఈ మధ్య ఈ టీ అయితే తాగుతున్నారు. ఇది కూకట్పల్లి దగ్గర అయితే జస్ట్ ఒక షాప్‌లో చూసాము. ఇది కొంచెం ఆయుర్వేద దవా చాయ్ లాగా దీనిలో అన్ని కొంచెం దాల్చిన చెక్క, ఏవేవో కొంచెం మూలికల టైప్‌లో ఏవో ఉన్నాయి. ఇవి మనం వాటర్‌లో ఏసి హీట్ చేయటమే జస్ట్. కలర్ అయితే చేంజ్ అవుతుంది. కొంచెం బీట్రూట్ కలర్‌లో, రెడ్ కలర్‌లో అయితే వస్తుంది. దానిలోకి కొంచెం అల్లం, బెల్లం క్యూబ్స్ ఉంటాయి గదా! ఆ క్యూబ్స్ వేసుకొనైతే టీ అక్కడ 1, 2 టైమ్స్ తాగాడట. బావుంది అని చెప్పేసి కొంచెం మా హస్బెండ్ ఇట్లాంటివి బాగా ట్రై చేస్తుంటారు. కొంచెం ఆయుర్వేదము ఇట్లాంటివి అవి ఇవి జీరా వాటరు, వామ్ వాటరు ఏవేవో ట్రై చేసి తాగుతుంటారనమాట. సో, ఇవన్నీ తెచ్చుకున్నారు. అవన్నీ సెపరేట్‌గా కాకుండా ఇట్లా ఒక దానిలో ఒక దానిలో పెట్టుకొని కొంచెం చూడటానికి కూడా లుక్ వైస్‌గా బావుంటుంది కదా! అని చెప్పేసి ఆ ప్లాస్టిక్‌ది ఒకటుంటే దానిలో అయితే పెట్టుకున్నాను. సో, అక్కడైతే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇదొకటి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవి. ఇవి అన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సినవి. కంపల్సరీ నేను తెచ్చుకునేదేంటి అంటే, ఇవి చింతపండు గుజ్జు ఉంటది కదా! సో, మేము కొంచెం పులిహోర ఎక్కువ తింటాము. నేను అన్ని కర్రీస్‌లో చింతపండు వేసే అన్ని కర్రీస్‌లో కూడా ఈ గుజ్జే వేస్తా అనమాట. ఈ 2 అయితే అమ్మ దగ్గర తెచ్చుకుంటాను. ఇదేంటి అంటే, ఇవి ఇడ్లీ, దోసల్లో వేసుకుంటాం కదా కారము, ఈ కారం గూడా అయితే కంపల్సరీ తెచ్చుకుంటాను. ఇవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సినవి. సో, ఫ్రిడ్జ్ క్లీనింగ్ గూడా ఉంది. అందుకే ప్రెజెంట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొకటొచ్చేసి ఇది వరిపిండి. సో, అక్కడ ఊర్లోనే మిల్ అవి పట్టిచ్చేసి తెచ్చుకుంటాను. ఈ వరిపిండి గూడా ఇవన్నీ పాత పిండి ఉంటది గదా! అంతకుముందు తెచ్చుకున్నది. అదైతే తీసి బయట పెట్టేసుకున్నాను. ఒకసారి జల్లెడ పట్టుకున్న తర్వాత వేరే కొత్త దానిలో కలపడం ఎందుకని అదైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో కంటైనర్‌లో వేసుకుంటాను. సో, ఇవన్నీ గూడా ఫిల్ చేసుకుంటున్నాను. ఈసారి అయితే మరీ ఎక్కువ గ్రోసరీస్ ఏం తెచ్చుకోలేదు. అన్నీ అయితే ఉన్నాయి. అండ్ కొంచెం అయితే శనగపిండి ఇవి అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే కొంచెము వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు శనగపిండి అలాంటివి. అవైతే ఇచ్చారు. అవి కంటైనర్‌లో వేసుకున్నాక ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే బయట ఇడ్లీయే తెచ్చుకున్నాము. ఈ క్లీనింగు ఇదంతా అయితే చాలా టైం పడుతుంది. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేస్తావు కదా! అనేసి బయట తీసుకొచ్చుకున్నాము. ఈ బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ క్లీన్ చేసుకున్నాక కొంచెం లంచ్ అయితే చేసుకుంటూ రిమైనింగ్ పార్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే డ్రై క్లాత్‌తో మొత్తం ఓవెను ఇవన్నీ కూడా పక్కకు జరిపేసుకొని, కౌంటర్ టాప్ మొత్తం కూడా మంచిగా ఫస్ట్ అయితే డ్రై క్లాత్‌తో క్లీన్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా! కొంచెం లిక్విడ్ అది పెట్టెళ్ళాము బొద్దింకలకి అని చెప్పేసి. ముందు రోజు నైటే అవంతా కూడా క్లీన్ చేసుకున్నాను. బట్ ఇంకొకసారి ఇవన్నీ కూడా ఓవెన్ మీదవి అవన్నీ అండ్ విండోస్‌వి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నా. మనీ ప్లాంట్ యాక్చువల్‌గా ఒక గ్లాస్ దానిలో పెట్టుకున్నాననమాట. సో, కొంచెం గ్లాస్ దానిలో పెట్టుకుంటే అవంతా కనిపిస్తూ బావుంటుంది అని చెప్పేసి, నా దగ్గర వేరేదేం లేదని చెప్పేసి గ్లాసులు ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకే గ్లాస్‌లో పెట్టుకున్నాను. అందుకే కింద ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్లాస్ షేప్‌లో వస్తున్నాయన్నమాట. నీట్‌గా బావుంది. సో, అవన్నీ కూడా నీట్‌గా ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ అయితే మళ్ళీ చేంజ్ చేసుకుంటున్నాను. 1 వీక్ ఒకసారి అయితే వాటర్ చేంజ్ చేస్తానండి. ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా. సో, మంచిగా పెరుగుతాయి. పర్లేదు బానే పెరుగుతది మనీ ప్లాంట్ మా దగ్గర అయితే. ఇక్కడ విండోస్ ఇవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేస్తున్నాను.
మొత్తం అంతా డ్రై క్లాత్‌తో క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వెట్ క్లాత్‌తో అయితే నీట్‌గా తుడుచుకుంటున్నాను. ఇంకా కౌంటర్ టాప్ అప్పుడైతే ఇంకా నీట్‌గా ఉంటది. ఇది అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా స్టార్ట్ చేయాలి. కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ అయిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ ఇంక ముందు రోజే వచ్చామని చెప్పాను కదా! ఇంక మూవీకెళ్తూ ఇంక వెజిటబుల్స్ ఇవన్నీ బయటుంటే పాడైపోతాయి అని చెప్పేసి ఆ కవర్స్ మొత్తం అట్లా ఫ్రిడ్జ్‌లో పడేసి ఎళ్ళాము. సో, ఇంకిప్పుడొచ్చేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇవైతే కాకరకాయలు, తెల్ల కాకరకాయలు ఎంత బావుందో అండి టేస్టు. చాలా డేస్ అవుతుంది. ఎట్లయినా విలేజ్‌లో మందేమి కొట్టకుండా పండించిన వెజిటబుల్స్ టేస్టే వేరు. కాకరకాయలు తింటాము ఇక్కడ కూడా కొనుక్కొని. బట్ ఇక్కడ ఎలా అయినా టేస్ట్ వేరు. అక్కడిదైతే కొంచెం ఫ్రైలాగా చేసుకొని ఉప్పు, కారం, కొంచెం బెల్లం వేసి చేశాను. ఎంత బావుందో! కొంచెమైతే 1, 2 ముద్దలు ఎక్కువే తిన్నాము అన్నం. సండే రోజు చికెను అట్లాంటివి కన్నా గూడా ఇట్లాంటి వెజిటబుల్స్ చేసుకుంటే ఎంత బావుంటదో అనిపిచ్చింది. సో, దాంతో పాటైతే ఇంకా చిక్కుడుగాయలు ఇంట్లో చిక్కుడు తీగుందనమాట. అత్తయ్యకి ఉంది అండ్ మా పిన్ని వాళ్ళకి అందరికీ ఉంది. సో, అందుకే ఇంకా అత్తయ్య చిక్కుడుగాయలు కోసిచ్చారు. ఇంకా అవి అండ్ ఇదైతే చింతకాయ పచ్చడి నాకు ఫేవరెట్ అనమాట. పచ్చళ్ళలో ఫేవరెట్ ఏది అంటే చింతకాయ పచ్చడి. ఇంటి దగ్గర చింత చెట్టు ఉంటది. సో, ఇంకా అవి కోస్తారు కదా! ఇయర్‌కొకసారి. సో, దాంతో కొంచెం పచ్చివి ఉంటేనేమో కొంచెం చింతకాయ పచ్చడి అండ్ కొంచెం పండితేనేమో ఇవి చింతపండులాగా యూజ్ చేసుకుంటా అనమాట. కొంచెం చింతకాయ పచ్చడి ఉంటే అమ్మ అది ఇచ్చింది. అండ్ ఇవి వచ్చేసి ఇంకా నేతి బీరకాయలనమాట. ఇవి పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఫస్ట్ తెల్ల కాకరకాయలు ఇచ్చిందేమో ఒక పిన్ని. ఇవి నేతి బీరకాయలు ఇవైతే ఇంకొక పిన్ని. ఇవైతే పచ్చడి అవి పెట్టుకుంటే బావుంటుంది. కొంచెం టమాటోస్ అవి వేసి చేసుకో అని చెప్పేసి అవి అండ్ చిక్కుడుకాయలు ఇచ్చారు. మా పిన్ని వాళ్ళ చిక్కుడు తీగ అదైతే కాయ చాలా బావుంటుంది. దానిలోనే రకాలు ఉంటాయి కదా! ఐ మీన్ విత్తనాన్ని బట్టి ఉంటది కదా! పిన్ని వాళ్ళది చిక్కుడు విత్తనం అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి లెమన్స్ ఇవి కూడా అండి ఎంత మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. కాయ చూడండి చూస్తేనే ఎంత బాగుందో మంచిగా పండి ఇలా మీరు ఒక 10 కాదు 1 మంత్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న పాడవ్వవు నీట్‌గా ఉంటాయి. అవే మీరు ఇక్కడ సిటీలో మార్కెట్‌లో తీసుకొస్తే 1 వీకే పాడైపోతాయి. అవి అన్నీ అయితే సర్దుకొని ఇంకా ఇక్కడైతే కుకింగ్ స్టార్ట్ చేశాను. చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది. కాకరకాయ కర్రీ చేస్తున్నాను. సింక్లో గిన్నెలు ఉన్నాయి, వాష్ చేసుకున్నాక లివింగ్ రూమ్ మిగతా రూమ్స్ క్లీన్ చేసుకోవాలి. కాకరకాయ కర్రీ అయితే అయిపోయింది. పిచ్చి దానిలాగా ఉన్నాను కదా, ఇంక వర్క్ చేసేటప్పుడు ఇంతే. సో కాకరకాయ ఇంటి దగ్గర నుంచి వచ్చిన కాకరకాయలు కదా, ఇంటి దగ్గర నుంచి వచ్చిన చిక్కుడుకాయలు కదా, సో మంచిగా బాగుంటాయి అన్నమాట. గింజ మంచిగా లావుగా బాగుంటుంది. ఇది కాకరకాయలు ఫ్రై చేసేసి కొంచెం ఉప్పు కారం బెల్లం వేసేసుకుంటా. ఇట్లయితే మాకు ఇష్టం, ఇట్లా తింటాము. పిల్లలు కూడా తింటారు మంచిగా. గిన్నెలు కడుక్కొని కుక్కర్ పెట్టేసుకొని రిమైనింగ్ పార్ట్ క్లీన్ చేసుకుంటాం. హాలిడేస్కి ఊరు వెళ్తున్నామనే కానీ వెళ్ళటానికి ఒక రోజు ముందంతా సర్దుకోవటమే ఉంటుంది. మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత ఒక రోజు అంతా సర్దుకోవటమే ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ పనులు అక్కడే ఉంటాయి, రెస్టే ఉండదు హాలిడేస్ అనే కానీ.
ఇంకా 2 కర్రీస్ చేసిన తర్వాత మా అబ్బాయి సాంబార్ అడిగాడు. యాక్చువల్‌గా మార్నింగ్ ఇడ్లీ తెప్పించుకున్నామని చెప్పాం కదా! దాంట్లో సాంబార్ ఇవ్వలేదు. పాపం వాడు అప్పుడే సాంబార్ కావాలంటే, సరే ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి చేస్తాను లేరా అని చెప్పా. ఇంకా అడగడేమో అనుకున్నా. బట్ కిందకెళ్ళి ఆడుకొనొచ్చాక మళ్ళీ కర్రీస్ వంట చేస్తుంటే వచ్చి అడిగాడు. సాంబార్ చేయట్లేదా అని చెప్పేసి. సరే కదా అని చెప్పేసి ఇంట్లో అయితే ఇంక ఏం వెజిటేబుల్స్ లేవు. అవి ఇంక బ్లింకిట్‌లో ఆర్డర్ పెట్టుకొని మంచిగా సాంబారు, చిక్కుడుకాయ కర్రీ, కాకరకాయతో అయితే మంచిగా లంచ్ ఫినిష్ చేసుకున్నాము. కొంచెం అంతా క్లీనింగ్ అది తర్వాత లివింగ్ రూమ్ అదంతా క్లీన్ చేసుకున్నాక ఇది ఈవినింగ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:30 అట్లా అవుతున్నట్లుంది. ఇంకా అప్పుడు ఫ్రెష్ అయిపోయి ఇంకా పిల్లలైతే కిందకి ఆడుకోవటానికి వెళ్ళారు. కొంచెం ఇదేంటి పువ్వులైతే లేదు, పూజ అయితే ఏం చేసుకోవట్లా, జస్ట్ అగరబత్తి అట్లా వెలిగిద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా కొంచెం అగరబత్తులు అయితే వెలిగించుకుంటున్నా. కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి ప్లేసెస్ అయితే మార్చాను. ఫ్రిడ్జ్ కూడా కిచెన్లోంచి తీసి మళ్ళీ లివింగ్ రూమ్లో పెట్టుకున్నాను. అండ్ కొంచెం ట్రెడ్మిల్లు, దివాను అన్నీ కూడా కొంచెం ప్లేసెస్ చేంజ్ చేశాను. కొంచెం స్పేషియస్‌గా కనిపిస్తుంది ఇప్పుడైతే కిచెను. అండ్ దాంతోపాటు ఇంకా ఊరు నుంచి తెచ్చుకుందయితే ఇవి అమ్మ దగ్గర ఉంటే అమ్మ ఇచ్చిందనమాట. ఇంకా ఎవరో రిటర్న్ గిఫ్ట్స్‌గా అట్లా ఇచ్చారని, నువ్వు గ్లాస్ ఐటమ్స్ ఈ మధ్య ఎక్కువ యూజ్ చేస్తున్నావు కదా, నేను యూజ్ చేయను తీసుకెళ్ళు అని. ఇలాంటివే సేమ్ నా దగ్గర 2 ఉన్నాయి. బట్ డిఫరెంట్ కలర్ అనమాట, యాష్ కలరు. ఇంకా సో ఇవన్నీ ఒక 4 ఒక సెట్ లాగా ఉంటాయి కదా అని తీసుకొచ్చుకున్నా. ప్రజెంట్ అయితే ఇవేం యూజ్ చేయను, ఇంకా లోపల పెట్టేసుకుంటాను. సో మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేస్తాను. సో ఇవైతే ఒక 2 తీసుకొచ్చుకున్నాను. ఇంకా అక్కడ ఊర్లో ఏదైనా ఇచ్చారు అంటే కొంచెం మా అమ్మ అయితే చూడటానికి లుకింగ్ వైజ్‌గా బాగున్నాయి అన్నయ్య అయితే అన్నీ నాకే ఇస్తుంది. అక్క కూడా తీసుకెళ్ళదు. కొంచెం నాకే ఇట్లాంటి ఇంట్రెస్ట్, నేనైతే తీసుకొచ్చుకుంటాను. మరి స్టీల్‌వి అట్లాంటివి కాకుండా ఇట్లాంటివి ఉన్నాయి అంటే మాత్రం ముందు నేనైతే వద్దు అన్న తీసుకొచ్చుకుంటాను. ఇవైతే ప్లాస్టిక్కే, గ్లాస్ అయితే ఏం కాదులే కానీ కొంచెం ఫ్రిడ్జ్‌లో ఏదన్నా పెట్టుకోవాలి అంటే బాగుంటుంది కదా, ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేసుకున్నా లేకపోతే పుదీనా, కొత్తిమీర ఏదైనా ఇట్లాంటివి పెట్టుకోవాలన్నా బాగుంటుంది కదా అని చెప్పేసి, ఇది కూడా ఎవరో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు అని చెప్పేసి ఇవి కూడా నాకే ఇచ్చింది. ఇవి టూ డిఫరెంట్ సైజెస్ అనమాట. కొంచెం పెద్దదొకటి, చిన్నదొకటి. ఇట్లా మంచిగా లాక్ చేసుకోవటానికి అది బాగుంది, లుక్ వైజ్‌గా బాగుంది. కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవటానికి బాగుంటాయి కదా అనేసి అయితే ఇవి 2 తీసుకొచ్చుకున్నాను. ఇవి కూడా ప్రజెంట్ అయితే ఏం యూజ్ చేయను. కొంచెం ఇల్లు చేంజ్ అయితే ఇంక అప్పుడైతే యూజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇవి లోపల పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ ఇంకేదో పని ఉందని అయితే బయటికి వెళ్ళారు. ఇక్కడైతే నేను టీ పెట్టుకుంటున్నాను. కొంచెం గ్రాసరీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు ఫిల్ చేసుకుంటే అయిపోతాయి. బట్టలు ఉన్నాయి, బట్టలు అయితే ఇప్పుడు టచ్ చేయను, ఎందుకంటే కబోర్డ్స్ కూడా క్లీన్ చేయాలి. బట్టలు అన్నీ తీసి చాలా డేస్ నుంచి లాగి పీకి చేస్తున్నాము. సో అది కూడా ఉంది, అవి రేపు చేసుకుంటాను. ఈవినింగ్ అయితే 5:30 అయింది. మా పిల్లలు కింద ఆడుకుంటున్నారు, మధ్యలో వచ్చారనమాట. సో 5:30 అయింది. ఇంక ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే టీ తాగుతున్నాను. కొంచెం రిలాక్స్గా టీ తాగిన తర్వాత ఇంక ఈరోజు అయితే ఇంకేం సర్దను. ఐ హోప్ మీరు కూడా ఇలానే ఉంటారు కదా, ఊరు వెళ్తున్నాము అనే కానీ ఊరు వెళ్ళే ముందు హడావిడే, ఊరు వెళ్ళొచ్చిన తర్వాత హడావిడే, మొత్తం సర్దుకోవటము. అది కూడా ఇట్లా 1 వీక్ 10 డేస్ ఉండే ట్రిప్స్ అయితే. కొంచెం గ్రాసరీస్ తెచ్చుకున్నా, ఎక్కువ కాదు, కొంచెం టీ తాగుతూ అవి సర్దేసుకుంటే ఈ రోజు వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఇడ్లీ రవ్వ ప్యాకెట్స్ అయితే ఓపెన్ చెయ్యను, నార్మల్గా ఇట్లా ప్యాకెట్స్ లానే ఉంచుకుంటాను. ఏ ప్యాకెట్ అయిపోయిన వెంటనే ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేస్తాను. నాకు ఇక్కడ ఇడ్లీ రవ్వ అంతగా నచ్చదు ఎందుకో,
కొంచెం లావుగా ఉంటుంది అనిపిస్తుంది. ఇడ్లీ రవ్వ ఇంకా మ్యాక్సిమం ఊర్లోనే తెచ్చుకుంటాం. లేదు, ప్రభావతి కిందే ఉన్నాడు, వచ్చి వెళ్ళిపోయాడు ఏదో తీసుకొని. ఇంకా గోధుమ రవ్వ కూడా తెచ్చుకున్నాము. ఇక్కడ రవ్వ కూడా గోధుమ రవ్వ ఎర్ర రవ్వ ఉంటుంది కదా, లావుగా అనిపిస్తుంది, అస్సలు నచ్చదు, ప్లస్ వైట్గా ఉంటుంది. సో అందుకని మంచిగా ఈ గోధుమ రవ్వ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఉసిరికాయ చట్నీ ఇచ్చింది అత్తయ్య. యాక్చువల్గా నేను పెట్టుకున్నదే ఉంది ఇంకా, బట్ పెట్టారట కొత్తది, అందుకని చెప్పేసి ఇచ్చింది. ఇంకా ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ నేను మొన్న పెట్టుకున్నాను కదా నవంబర్లో, అదే ఉంది. సరే కొత్తది కదా అనేసి అయితే మళ్ళీ కొంచెం అయితే తీసుకొచ్చుకున్నా. సో ఇవి ఈసారి ఊరి నుంచి తెచ్చుకుంది అయితే. సో ఇంకా బట్టలు ఉన్నాయి, అవి అయితే రేపు సర్దుకుంటాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. నేను మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ప్లీజ్ వీడియో నచ్చింది, ఏదో ఒక పార్ట్లో నచ్చింది అన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.